శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజులు రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో గ్రహాల సంచారం ఎలా ఉందో, గ్రహాల సంచారం బట్టి ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు అనుకూలించట్లేదో, గ్రహం అనుకూలించినప్పుడు ఆ గ్రహం అనుకూలించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, ఏ మంత్రం చదువుకోవాలో, అదేవిధంగా ఏ స్తోత్రాలు వినాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఈ 10 రోజుల్లో కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే, కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో సూర్యుడు దశమంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 10వ ఇంట్లో సూర్యుడి సంచారం ఉంది కాబట్టి కుంభరాశి వాళ్ళకి 10 రోజుల్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాస్తే బ్రహ్మాండమైన ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ ఉద్యోగం కోసం ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటే ఆ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అంటే గవర్నమెంట్ జాబులు పొందే యోగం ఎక్కువగా ఉంది. ప్రభుత్వపరమైన వ్యవహారాల్లో కూడా అనుకూలత ఎక్కువగా ఉంది. అంటే గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళటం, ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేసుకోవటానికి కుంభరాశి వాళ్ళకు బలం ఉంది. అలాగే రాజకీయ నాయకులు, పొలిటీషియన్లను కలుసుకొని వాళ్ళ వల్ల ప్రయోజనాలు పొందడానికి కూడా బలం ఎక్కువగా ఉంది. అంటే సంఘంలో పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులు, పొలిటీషియన్లు, గొప్ప గొప్ప అధికార పదవుల్లో ఉన్న వాళ్ళతో స్నేహాలు పెంచుకొని వాళ్ళ వల్ల ప్రయోజనాలు పొందటానికి కుంభరాశి వాళ్ళకు 10వ ఇంట్లో రవి సంచారం యోగిస్తుంది. అలాగే కుంభరాశి వాళ్ళకు బ్రహ్మాండమైనటువంటి ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ ఆఫీసులో వచ్చే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళకి మీరు పనిచేసే చోట ఆఫీసులో కూడా హోదా, పరపతి, స్టేటస్ ఇవన్నీ పెరిగి ఉన్నత స్థాయిలో ఉండటానికి ఈ 10 రోజుల్లో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతారు. రాజకీయాల్లో మీ మాటే వేదంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తండ్రి వైపు బంధువులందరూ మీకు అనుకూలంగా ఉంటారు. తండ్రి కూడా మీకు బాగా సపోర్ట్గా ఉంటాడు. తండ్రికి సంబంధించిన సమస్యల నుంచి కుంభరాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో సులభంగా బయటపడగలుగుతారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు. సమాజంలో ఒక ఉన్నత స్థాయి పొందటానికి, మంచి స్టేటస్ రావటానికి 10వ ఇంట్లో రవి సంచారం కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో విశేషంగా సహకరిస్తుంది. అలాగే బుధుడి సంచారం తీసుకుంటే బుధుడు మాత్రం 9, 10 స్థానాల్లో కుంభరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో 9వ సంచారం వ్యతిరేక ఫలితాలు, తర్వాత 4 రోజులు 10వ సంచారం వ్యతిరేక ఫలితాలు. అంటే బుధుడి బలం లేదు కాబట్టి కుంభరాశి విద్యార్థులకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అంటే బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. కష్టపడి చదవకపోతే మంచి ర్యాంకులు రావు. క్లాసులో నెంబర్ 1గా ఉండాలంటే కుంభరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాల్సిందే, ఎక్కువ హార్డ్ వర్క్ చేయాల్సిందే. అలాగే ఉన్న జాబులో ఎక్సలెంట్గా ఉన్నా సరే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం కొత్త జాబ్ రావటం కుంభరాశి వాళ్ళకి కష్టం. ఇంటర్వ్యూలో లాస్ట్ రౌండ్లో అయినా ఫెయిల్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బిజినెస్ పీపుల్, కుంభరాశి వ్యాపారస్తులకు కూడా అంత గొప్పగా ఉండదు. ఎక్కువ కష్టపడ్డ వ్యాపారంలో సాధారణ లాభాలే కనిపిస్తూ ఉంటాయి. విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో కూడా కుంభరాశి వాళ్ళకి సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే బుధుడి బలం తక్కువగా ఉంది. బుధుడి బలం పెరగాలంటే, విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు రావాలంటే కుంభరాశి వాళ్ళు గణపతి మంత్రాన్ని రోజు చదువుకోవాలి. గాం, గీం, గూం, గైం, గౌం, గహ. ఇది గణేష మాతృకాన్యాస మంత్రం. జనాకర్షణ, ప్రజాకర్షణ కలిగింపజేసే మంత్రం. విద్యారంగంలో, వ్యాపార రంగంలో అద్భుతంగా రాణించడానికి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవటానికి ఈ మంత్రం కుంభరాశి వాళ్ళకు అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సంకటనాశక గణేష స్తోత్రం కానీ, గణేష పంచరత్న స్తోత్రం కానీ ఈ 10 రోజుల్లో ప్రతిరోజు వినండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. వీలైతే గణపతి ఆలయానికి వెళ్ళి గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోవటం, గణపతి ఆలయంలో కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులేసి వెలిగించడం చేసుకోండి. ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు వీటన్నిటిలో మంచి విజయాలు పొందవచ్చు. అలాగే కుజుడి సంచారం తీసుకుంటే కుజుడు కుంభరాశి వాళ్ళకి 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 7 రోజులు 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7 వరకు రియల్ ఎస్టేట్లో ఉన్న కుంభరాశి వాళ్ళకి డల్గా ఉంటుంది. ఫుడ్ బిజినెస్ చేసే కుంభరాశి వాళ్ళకి డల్గా ఉంటుంది. ప్రాపర్టీస్ కొనడానికి, అమ్మటానికి బలం ఉండదు. బ్యాంకు లోన్లు తొందరగా రావు. ఈ రకమైన వ్యతిరేక ఫలితాలు మొదటి 7 రోజుల్లో కనిపిస్తాయి. కానీ చివరి 3 రోజుల్లో కుజుడు 11వ ఇంట్లో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు.
అంటే డిసెంబర్ 8, డిసెంబర్ 9, డిసెంబర్ 10 ఈ 3 రోజుల్లో మాత్రం రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ కొడతారు. మంచి డీల్ ఓకే అయ్యి లాభం వస్తుంది. ఫుడ్ బిజినెస్లో ఒక్కసారిగా అనూహ్యంగా లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్, ఫుడ్ బిజినెస్లో చివరి 3 రోజుల్లో చక్రం తిప్పుతారు, బ్రహ్మాండమైన లాభాలు పొందుతారు. ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా డిసెంబర్ 8, 9, 10 తేదీల్లో కుంభరాశి వాళ్ళకి బలం ఎక్కువ ఉంది. బ్రదర్స్ సపోర్ట్ వల్ల ప్రాపర్టీస్ పరంగా లాభాలు పొందడానికి కూడా చివరి 3 రోజుల్లో బలం చాలా ఎక్కువగా ఉంది. బ్యాంకు లోన్లు శాంక్షన్ అవ్వడానికి కూడా చివరి 3 రోజుల్లో కుంభరాశి వాళ్ళకు బలం ఎక్కువగా ఉంది. మరి మొదటి 7 రోజుల్లో కుజుడి బలం లేదు కాబట్టి ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. మొదటి 7 రోజుల్లో సుబ్రహ్మణ్య ఆలయంలో ఒకసారి రాహుకాలంలో నిమ్మదీపాలు వెలిగించుకోవాలి. మొదటి 7 రోజుల్లో సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన శక్తివంతమైన మంత్రం ఓం శరవణ భవాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు వినే ప్రయత్నం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం, ఇది మొదటి 7 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవాలి. అప్పుడు మొదటి 7 రోజుల్లో కూడా కుజుడి బలం పెరుగుతుంది. కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడి సంచారం తీసుకుంటే శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఈ 10 రోజుల్లో కూడా టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో, ప్రత్యేకంగా బ్యూటీ రిలేటెడ్ వ్యాపారాల్లో, సినిమా, టీవీ రంగాల్లో, సంగీత నాట్య రంగాల్లో పెద్దగా అనుకూల ఫలితాలు ఉండవు. శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః రోజు 21 సార్లు చదువుకోండి. లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన అలసందలు బొబ్బర్లు ఆవుకు తినిపించండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో మూటగట్టి ఒకసారి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు దశమంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 10 మధ్యలో సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కొన్ని రోజులు బుధుడు, కుజుడు యోగిస్తున్నారు. శుక్రుడు అస్సలు యోగించట్లేదు. కాబట్టి ప్రధానంగా ఈ 10 రోజుల్లో శుక్రుడికి సంబంధించిన పరిహారాలు పాటించుకుంటూ, బుధుడు, కుజుడు ఏ రోజుల్లో యోగించట్లేదో అప్పుడు పరిహారాలు చేసుకుంటే ఈ 10 రోజుల్లో కుంభరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. గోచార పరంగా 12 రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల అనుకూలత, కొన్ని గ్రహాల వ్యతిరేకత అనేది ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. అయితే గ్రహాల అనుకూలత, గ్రహాల వ్యతిరేకత ఎలా ఉన్నా చాలామందికి అప్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మొండి బాకీల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యక్తుల్ని నమ్మి ధనం ఇస్తే ఆ ధనం తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన డబ్బులు సకాలంలో చేతికొచ్చి మొండి బాకీల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని సులభమైన విధి విధానాలు ఏ రాశి వాళ్ళైనా పాటించుకోవచ్చు. అప్పుల సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మంగళవారం పూట నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపిస్తే అప్పుల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. అలాగే అప్పులు ఎక్కువ ఉన్న వాళ్ళు మంగళవారం పూట శివాలయానికి వెళ్ళి శివాలయంలో 1 కేజీ ఎర్ర కందిపప్పు అక్కడ ఉన్నటువంటి పంతులు గారికి, పూజారి గారికి ఇచ్చి ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమః ఈ మంత్రం చదువుతూ శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయండి. అప్పుల సమస్యల నుంచి తొందరగా బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్నవాళ్ళు మంగళవారం పూట కుజదీపాన్ని మీ ఇంట్లో వెలిగించుకోండి. కుజదీపం ఎలా వెలిగించాలంటే మంగళవారం స్నానం చేశాక మీ ఇంట్లో దక్షిణం వైపు ఒక పీట ఉంచండి. ఆ పీట మీద బియ్యపిండితో ముగ్గు వేయండి. ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎరుపు ఒత్తులు తీసుకుని ఆ 9 ఎరుపు ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం పెట్టండి. దీన్ని కుజ దీపం అంటారు, రుణ నివారణ దీపం అంటారు. అంటే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక హాల్లో దక్షిణం వైపు కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి, కుజుడికి 9 అంకె ఇష్టం కాబట్టి 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దక్షిణం వైపు ఆ ఒత్తి కనీసం గంట సేపు వెలిగేలా దీపం పెడితే ఈ కుజ దీపం వల్ల క్రమక్రమంగా అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. ఎర్ర ఒత్తులు లేకపోతే ఒత్తులకి పూర్తిగా కుంకుమ రాయండి, అప్పుడు అవి ఎర్ర ఒత్తులు అవుతాయి. ఇలా కుజదీపం పెట్టండి, అప్పుల సమస్యల నుంచి బయటపడండి. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రాన్ని 9 సార్లు చదువుకుంటూ ఉంటే క్రమంగా అప్పుల సమస్యల నుంచి బయటపడచ్చు. అప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంట్లో వాయువ్యంలో ఒక గాజు బౌల్ ఉంచి దానిలో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచండి. ఇంట్లో వాయువ్యం మూల గాజు బౌల్లో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచినట్లయితే చాలా తొందరగా అప్పుల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడతారు. అలాగే చాలామందికి ఎదుటి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇచ్చిన డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా సరే
శనివారం రోజు ఒక తాంత్రిక పరిహారం పాటిస్తే ఇచ్చిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఆ తాంత్రిక పరిహారం ఏంటంటే, శనివారం రోజు ఎక్కడైనా దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ రావి చెట్టు దగ్గర మట్టి తీయండి, చిన్న గుంట తవ్వండి, పెద్ద గుంట తవ్వకండి. రావి చెట్టు దగ్గర శనివారం చిన్న గుంట తవ్వండి. దేవాలయంలో రావి చెట్టు అయినా, మీ ఇంటికి దగ్గరలో ఉన్న రావి చెట్టు అయినా, ఏ రావి చెట్టు అయినా సరే శనివారం చిన్న గుంట తవ్వి ఆ గుంటలో నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటినీ కలిపి పోస్తూ మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తుల పేర్లు చెప్పుకోండి. వాళ్ళ పేర్లు చెప్తూ నల్ల మినుములు, పెరుగు ఈ రెండింటిని ఆ గుంటలో పోసి మట్టి కప్పేసి ఇంకా మళ్ళీ రావి చెట్టు వైపు చూడకుండా, అంటే వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయండి. ఇలా కనీసం 9 శనివారాలు చేయండి. 9 శనివారాలు ఈ తాంత్రిక పరిహారం చేస్తే మీకు రావాల్సిన డబ్బులు తొందరగా చేతికి వస్తాయి. ఈ తాంత్రిక పరిహారం చేసినప్పటికీ ఇంకా ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వక ఆలస్యం చేస్తూ ఉన్నట్లయితే మన్య సూక్త పారాయణ అని ఒక ప్రత్యేకమైన పారాయణం ఉంటుంది. మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో మన్య సూక్త పారాయణ 108 సార్లు పంతులు గారితో చేయించుకోండి. పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ధనం ఇవ్వవలసిన వాళ్ళు అతి త్వరలో మీకు తిరిగి ఇవ్వటానికి ఈ మన్య సూక్త పారాయణ విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి అప్పుల సమస్యల నుంచి బయటపడటానికి, రావలసిన ధనం తొందరగా రావటానికి ఈ విధి విధానాలు పాటించండి. ఎప్పటికప్పుడు వారఫలాలు, మాసఫలాలు, దినఫలాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గ్రహాల సంచారం బట్టి, గ్రహాల సంచారంలో మార్పును బట్టి ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.